నేను మీకు ఇప్పుడు ఒక వండర్ఫుల్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇవాళ. ఇప్పుడు వచ్చేసి మనకి మే కదా, ఈ టైంలో అందరూ కూడా ఆవకాయ పికిల్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే మన పాతకాలంలో ఏంటంటే పికిల్స్ పెట్టేటప్పుడు మనం పప్పు నూనె కానీ, కొంతమంది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, కొంతమంది ఏమో వేరుశనగ పోస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం 2 years నుంచి కూడా మన వెజిటేజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ నేను ఆవకాయ పచ్చడిలో పోస్తున్నాను. ఈ ఆయిల్ తో మీరు గనక పికిల్ పెట్టినట్టయితే గనక మీకు సంవత్సరం వరకు కూడా పచ్చడి నల్లబట్టం కానీ, ముక్క మెత్తబట్టం కానీ అలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు అసలు. ఇదిగోండి మీ ముందే నేను వీడియోలో పోస్తున్నాను. ఆయిల్ వచ్చేసి లైవ్ లో చూడొచ్చు మీరు చక్కగా. మన వెజిటేరియన్స్ అందరూ కూడా ధైర్యంగా మీరు ఆవకాయ పికిల్ వచ్చేసి ఈ ఆయిల్ తోనే పెట్టుకోండి, వేరే ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. పికిల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో మీకు విత్ ఇన్ 1 year వరకు కూడా సేమ్ ఇదే కలర్ ఉంటుంది. ఎటువంటి కలర్ మారటం కానీ, ముక్క మెత్తపట్టం కానీ ఉండదు. మన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆయిల్ ని ఈ పికిల్స్ టైంలో ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.